వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ నామినేషన్ను ఆమోదించడంపై టీడీపీ నేత ధూళిపాళ్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంబటి మురళీకృష్ణ నామినేషన్లో పొందుపరిచిన వివరాలు అసంపూర్తిగా ఉన్నాయని అన్నారు. మహిళా పొదుపు సంఘాల నుంచి అంబటి మురళీకృష్ణ 2,50,00,000 రుణాలు పొందారని, ఆ రుణాలు ఎలా పొందారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల అధికారులు ఒత్తిళ్లకు తలొగ్గారని ఆరోపించారు. రిటర్నింగ్ అధికారి వివరణ ఇచ్చిన తర్వాత దీనిపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు ధూళిపాళ్ల. నేను మెన్షన్ చేశాను 6 సొసైటీస్ నుంచి అంబటి మురళీకృష్ణ 2,50,00,000 రూపాయలు డోక్రా ఆడిట్లో ఎవరై ఉంటాయి, డోక్రా మహిళలు దాచుకున్న డబ్బులు ఉంటాయి. దాచుకున్న డబ్బుల్ని అధికారికంగా ఆయన 2,50,00,000 రూపాయలు తన అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయించుకొని దాని మీద మేము స్ట్రాంగ్ అబ్జెక్షన్ రైజ్ చేశాం. అతను అధికారికంగా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా పరిగణించడానికి వీల్లేదు, తమకున్న అపరిమితమైన అధికారాన్ని ఉపయోగించి నామినేషన్ని యాక్సెప్ట్ చేశామని చెప్పడం జరిగింది. మేము ఏవైతే అబ్జెక్షన్స్ ఫైల్ చేశామో దాని మీద రిటర్న్ ఆర్డర్స్ ఆర్ఓ కావాలని చెప్పి ఆర్ఓని కోరాం. రిటర్న్ ఆర్డర్స్ తీసుకుంటాం. ఎందుకంటే దీనిలో చాలా పెద్ద ప్రభుత్వం యొక్క ఒత్తిడి ఉంది అనేది మాకు స్పష్టంగా కనబడుతూ ఉంది. కాబట్టి దీని మీద ఆర్ఓ గారు స్క్రూటినీ తర్వాత ఒక డీటెయిల్డ్ ఆర్డర్